ఆపేసినాం తెలుసా, ఫోన్ వచ్చిందని. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, అవి ఇక్కడ ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. మేము ప్లేట్లో తీసి పెట్టినాక దాంట్లో చిటికెడు అంత పసుపు వేసుకొని గుడ్లు వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి, మళ్ళీ సూపర్ పడుతుంది. ఏదో శాతం చూడమ్మా. గుడ్లు ఒక్కొక్కటి వేసుకున్నాక ఇంకొకటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇది వేసుకున్నాను. ఇంకొక గుడ్డ ఉంది. గుడ్లు వేపుకున్నాక కొత్తిమీర, ఇప్పుడు కాసేపు ఆగాను కదా, వేపుకోవాలి. ఇప్పుడు గుడ్లన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఫస్ట్గా గుడ్లని పక్కన పెట్టుకున్నాం కదా, ఇక్కడంత పసుపులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి.
ఇప్పుడు అంతా వేంపుకోవాలి. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇలాగా ఆయిల్ మొత్తం గుచ్చు గుచ్చు అయ్యేదాకా గుచ్చుకునే కదా, గుచ్చు గుచ్చు అయ్యి ఆయిల్ మొత్తం అలా వచ్చేసి ఉంచండి. ఆయిల్ మొత్తం పైకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు వేపుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇలాగ సైడ్కి ఇలాగ కోసుకున్న దాన్ని పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేపుకోవాలి. నెక్స్ట్ టైం కూడా ఈ డ్రెస్ వేసుకుంటాను. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ని అన్నిటికీ పట్టేలాగా కాసేపు ఆగితే అల్లం పేస్ట్ దాని తర్వాత టమాటాని ఒక టమాటాని వేయాలి. ఒక టమాటాని వేసి చూడాలి. దాని తర్వాత అన్ని టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాని వేపుకోవాలి. నేను ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నానంటే 3 వేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు